హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ మోడ్. మీరు ఏ నెట్వర్క్లో ఉన్నా సరే బిఎస్ఎన్ఎల్లోకి ఎలాగ మారాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి మెసేజ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 2 దగ్గర 1900 ఎంటర్ చేయండి. ఎంటర్ చేశారు కదా. సరే, క్రింద మెసేజ్ బాక్స్ కనిపిస్తుంది కదా. ఇందులో PORT అని క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చి మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే బిఎస్ఎన్ఎల్లోకి మార్చాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అదే మొబైల్ నెంబర్ నుంచి ఈ మెసేజ్ని సెండ్ చేస్తే అప్పుడు మనకు ఈ విధంగా ఒక యూపీసీ కోడ్ అయితే వస్తుంది. ఈ యూపీసీ కోడ్ని మీరు తీసుకొని దగ్గరలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఇస్తే, అలాగే మీ ఆధార్ కార్డు కూడా ఇస్తే వారు మీ సిమ్ కార్డ్ని బిఎస్ఎన్ఎల్లోకి మార్చడం జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, మీరు మీ సిమ్ కార్డును బిఎస్ఎన్ఎల్లోకి ఎలాగ మార్చాలో తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 అవర్స్ లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బర్డ్ always at your services. Stay tuned for next video.